నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొక్కుపాడు పంచాయతీలో టీడీపీ ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన. హాజరైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు అధికారులతో ఏఎస్పీ సమావేశం. హాజరైన ఎస్ఈబీ అడిషనల్ ఏఎస్పీ రాజేందర్. వాకాడు మండలంలోని పలు సచివాలయ ముక్కుమ్మడిగా రాజీనామాలు చేసిన వాలంటీర్లు. ఒకేసారి 103 మంది రాజీనామా. తిరుపతి జిల్లా కోట మండలం కొక్కుపాడు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ చేపట్టిన ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. వేల సంఖ్యలో హాజరైన మహిళలు పాశం సునీల్ కుమార్ కు మంగళహారతులు ఇచ్చి విజయ తిలకం దిద్దారు. రానున్న ఎన్నికల్లో తాము నిన్ను గెలిపించుకుంటామని పాశం సునీల్ కు పంచాయతీ ప్రజలు భరోసా ఇచ్చారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి, ఎరటపల్లి వసంతరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు. పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీని నిత్యం మీకు అందుబాటులో ఉంటూ పిలిస్తే పలికేంత దగ్గరలో ఉన్న నన్ను గత ఎన్నికల్లో ఓడించాలని, ఆయన తాము బాధపడకుండా మీ ముందుకొచ్చి మమ్మల్ని ఆదరించాలని పాశం సునీల్ కుమార్ ఓటర్లను ప్రాధేయపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజలకు అందించనున్న సూపర్ 6 పథకాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, చిలకూరు దశరథ రామిరెడ్డి, పాదర్తి కోటారెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, పలగాటి జితేంద్ర రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, మారం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, తీగల సురేష్ బాబు, పేర్నాటి ఆనంద్ రెడ్డి, మర్రి పోలయ్య తదితరులు పాల్గొన్నారు. నేను మీ అందరికీ తెలుసు, గతంలో ఎమ్మెల్యేగా చేశా. చాలాసార్లు ఇక్కడికి వచ్చిపోయిన అర్జునవాడకి అక్కడ అడ్డంగా ఒక గోడ అడిగితే కూడా కట్టించా. ఏమన్నా ఈ లైట్లు నేను వేయించా లోకేష్ బాబు గవర్నమెంట్లో. అంగన్వాడీ బిల్డింగ్ ప్రహరీ కట్టించింది నేను. ఏమ్మా శ్మశానం ప్రహరీ కూడా కట్టించింది నేను. అంటే నేనంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనం కట్టించేవారు కానీ తల్లి. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీని గెలిచారు మన వాళ్ళందరూ కూడా ఓటేసారు. వాళ్ళకి తట్టడు మట్టేనా వేసారా మీ ఊర్లో చెప్పండి? ఒక తట్టడు మట్టేసారా? ఆరిపోయిన లైట్లు వెలిగిస్తున్నారా? ఆ పరిస్థితి కూడా లేదు ఈరోజు. ఈ ఊరు కాదు, పేరు తెలీదు, ఎవరో తెలీదు. మీరు ఆయన చూడాలంటే ఏదో ఊరికి పోవాలా. సునీల్ కుమార్ చూడాలంటే ఊరికి వస్తే నేరుగా ఉంటాడు, లేకపోతే కోటకన్నా వస్తాడు సునీల్ కుమార్. అవతల వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సునీల్ కుమార్ ఓడినా గెలిచినా ఊళ్ళలోనే ఉంటాడు, ఎందుకంటే లోకల్ కాబట్టి.
నాన్ లోకల్ అవతల ఆయనకి పోయినసారి లాగా మీరు మళ్ళీ తప్పు చేయొద్దని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను తల్లిదారా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీ ఊరికి వచ్చానమ్మా, చెప్పండి, న్యాయం చెప్పండి తల్లిదారా. మీరందరూ నమ్మారే, ఇన్ని పనులు చేశానే, నాకు ఓటు వేయలేదమ్మా, మీరు చెప్పండి, ఆలోచించండి. నన్ను ఆ కోటి లేదమ్మా పోయినసారి మీరు తల్లిదారా. ఈసారి మాత్రం మోసం చేద్దామా, దండం పెడతానమ్మా, చేద్దామా. పని చేసేవాడిని వదులుకోవద్దమ్మా, నేను పని చేస్తానమ్మా. నాకు ఎస్సీ అంటే ప్రేమమ్మా, బీసీ అంటే ప్రేమమ్మా, మైనార్టీ అంటే ప్రేమమ్మా. కాబట్టి దయచేసి ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరు సైకిల్ గుర్తమ్మా, ఎమ్మెల్యేకి ఆ గుర్తు సైకిల్ గుర్తు, అలాగే పార్లమెంట్కి కమలానికమ్మా, అంటే తామర పువ్వు అమ్మ. సైకిల్కి ఒక ఓటు, తామర పుష్పానికి ఒక ఓటు వేసి పైన మోడీ గారిని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఖచ్చితంగా ఈసారి అయితే మన వాళ్ళందరూ ఆ ఓటేస్తాను నమ్ముతున్నానమ్మా. 100 మంది అని చెప్పినా నమ్మొద్దారా, ఎప్పుడైనా పనికేవాడిని, మీరు పిలిస్తే వచ్చేవాడిని మీ దగ్గరికి. కాబట్టి దయచేసి ఈసారి మాత్రం సైకిల్ మీద ఓటేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నానమ్మా. జై హింద్, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన మన ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు మన పాసం సునీల్ కుమార్ గారికి, మరియు ఆనందన్న గారికి, మరియు దశన్న గారికి, అదేవిధంగా కోటారెడ్డి గారికి, అదేవిధంగా రమేష్ గారికి, మిగతా నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు. మనం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రతి ఒక్కరికి ఏమి ఊర్లలోకి ఏమొచ్చి అందరికి బొగ్గలు నిమిరాడు, అదేవిధంగా తల మీద ముద్దులు పెట్టాడు. ఆ తర్వాత ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించాం. ఆయన గుద్దిన దానికి విడుదల లేకుండా మనల్ని గుద్ది తరివేశారు. కాబట్టి ఈసారైనా మనం మేల్కోవాలా. ఆయన ఏం చెప్పాడో మీకు అందరికీ ఏం చేశాడో ఒకసారి చెప్తాను. ఆయన ఎన్నో చెప్పాడు ఎలక్షన్ల ముందు వచ్చి, ఏమని మద్యం నిషేధిస్తానన్నారు, దాన్ని మందలేదు. దాన్ని అయితే తక్కువ ధరలో ఉండేదాన్ని 200-300 చేసి ఈ రోజు కొనే పరిస్థితి మనందరిది. అదేవిధంగా రేషన్ సన్నబియ్యం ఇస్తానన్నాడు, అసలు ఆ మాటే లేదు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు, అసలు దాన్ని మందలేదు. మరి పెన్షన్ 45 సంవత్సరాలకి ఇస్తానన్నాడు, అది లేదు. సరే ఇచ్చిన పెన్షన్ అయినా 3000 చేస్తానన్నాడు, అది ఇచ్చాడంటే అది లేదు. కారణం 250 పెంచుతా అన్నాడు, అది సంవత్సరం ఇచ్చాడంటే అది లేదు. ఆ విధంగా ప్రతిదీ చెప్పిన అబద్ధాలు చెప్పకుండా మనల్ని నిండా మోసం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి, గతంలో తెలుగుదేశం పార్టీలో మనకి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా ఆ రోజు మన సునీల్ అన్నతో సహకారంతో భాస్కర్ రెడ్డి గారు ఈ ఊర్లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ లైట్ కింద నిలబడి ఉన్నామంటే ఆ పుణ్యం తెలుగుదేశం పార్టీలో జరిగిన ఆ లైట్లు వేసింది మన సునీల్ అన్నే. కాబట్టి అదేవిధంగా అన్న క్యాంటీన్లు పెట్టాడు, 5 రూపాయలకి భోజనం ప్రతి ఊర్లో జరిగినాయి. పెన్షన్లను 200 నుంచి 2000 చేశాడు. ఈ రోజు ఆ పరిస్థితి ఆ 2000 నుంచి 3000 చేసేదానికి 5 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఎన్ని ఆలోచించాలా. ఆయన అధికారం ఎక్కిన తర్వాత చెప్పిన హామీలన్నీ మరిచిపోయి ప్రతిరోజు ఎక్కడ ఇసుక అమ్ముకుందాం, ఎక్కడ సిలికా అమ్ముకుందాం, ఎక్కడ క్వాలిటీ అమ్ముకుందాం, ఏ మద్యం ఎక్కడ తయారు చేసి జనాల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం, ఈ కార్యక్రమాలు తప్పితే ఆయన మనకి చేసిన మంచి అంటూ ఏమి. రానున్న ఎన్నికల్లో ఎక్కడ అక్రమ మద్యం రవాణా జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా ఎస్ఈబి అడిషనల్ ఏఎస్పీ రాజేందర్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో పోలీస్ అధికారులతో ఏఎస్పీ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో పోలీస్ స్పెషల్ ఎంబర్స్మెంట్ బ్యూరో మరియు మెరైన్ పోలీస్ సిబ్బందితో తిరుపతి జిల్లా ఎస్ఈబి అడిషనల్ ఏఎస్పీ రాజేందర్ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఏఎస్పీ రాజేందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎక్కడ అక్రమ మద్యం రవాణా జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడైనా అక్రమ మద్యం రవాణా జరుగుతుంటే సమాచారం తెలిసిన ప్రజలు అధికారులకు తెలియజేయాలని సూచించారు. పోలీసు ఎస్ఈబి మరియు మెరైన్ సిబ్బంది సమిష్టిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించామని వెల్లడించారు. సమావేశంలో డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆఫ్ గూడూరు అండ్ నాయుడుపేట సబ్ డివిజన్స్, అలాగే ఎస్సీబీ గూడూరు డివిజన్కి సంబంధించిన ఆఫీసర్స్, మెరైన్ పోలీస్ దుగ్గిరాజపట్నం అండ్ కోట శ్రీహరికోటకి సంబంధించిన ఆఫీసర్స్ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అటెండ్ అయినారు. బేసిక్ పర్పస్ ఏమంటే
ఈ లిక్కర్ మూమెంట్ అండ్ ఆల్సో ఈ చెక్ పోస్ట్ ఫంక్షనింగ్ మీద బ్రీఫ్ డిస్కషన్ జరిగింది. అండ్ ఆల్సో ఆఫీసర్స్ హ్యావ్ డిస్కస్ దట్ there shall not be no movement of liquor along the coastline and also through the check post. So దానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ డిసైడ్ అయింది. దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ లిక్కర్ ఫ్రీ ఎలక్షన్స్. ఓకే. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో 150 స్థానాలకు తగ్గకుండా విజయం సాధిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో 4 వార్డులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారని తెలిపారు. శుక్రవారం రాత్రి నెల్లూరులో జరిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ల ఎన్నికల ప్రచారం విజయవంతమైందని, నెల్లూరు పట్టణ ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారని పేర్కొన్నారు. ప్రజల స్పందనను బట్టి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం తథ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాశం సునీల్ కుమార్ ఘన విజయం సాధిస్తారని, అదేవిధంగా తిరుపతి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న వరప్రసాదరావు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం పాలనను దృష్టిలో ఉంచుకొని టీడీపీ అభ్యర్థి అయిన పాశం సునీల్ కుమార్ ని గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, చంద్రనీల్, బాలకృష్ణ నాయుడు, శ్రీధర్, చెంచు రామయ్య, రహీం, రవీందర్ రెడ్డి, రమేష్, సందీప్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలకి నమస్కారం. ఈరోజు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గూడూరు పట్టణంలో వీరభద్రస్వామి దేవాలయం ఎదురుగా వార్డు నెంబర్ 9, 10, 13, 14 వార్డులకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భాజపా నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ని రాబోయే ఎలక్షన్ సందర్భంగా తెరవడం జరిగింది. మన గూడూరు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేస్తున్నటువంటి మన సోదరులు, మిత్రులు పాశం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేదే లక్ష్యంగా మరి మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కంకణంగా బద్దులై మరి ప్రచారంలో విస్తృతంగా చేయడం జరుగుతూ ఉంది. అన్ని వార్డుల్లో కూడా మనం నిన్ననే చూసాం. నెల్లూరు టౌన్లో ఒక జన ప్రపంచం మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, జనసేన పార్టీ నాయకులు మా కళ్యాణ్ బాబు గారు అయితే ఏమి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ అన్న, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు అందరూ పాల్గొన్నటువంటి ఇది మనం చూసాం. ఒక జన ప్రపంచనాన్ని చూశారు నిన్న నెల్లూరులో. ఈ జన ప్రపంచనమే గుర్తు. రాబోయే ఎన్నికల్లో మా తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి 150 స్థానాలు తక్కువగా కూడా గెలవబోతుంది. 160 స్థానాలు టచ్ అయినా కూడా ఎవరు ఆశ్చర్యపోవద్దు. ఖచ్చితంగా అంత పాజిటివ్గా ఉంది రాష్ట్రంలో కూటమి పార్టీలకి. అదేవిధంగా 23 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం. ఖచ్చితంగా అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అయితే ఏమి, రాష్ట్రంలో మరి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. అదేవిధంగా గూడూరు నుంచి మా మిత్రులు
మిత్రుడు సోదరుడు పాసం సునీల్ కుమార్ గారు 30,000 మెజార్టీ తగ్గకుండా గెలవబోతున్నారు. అదేవిధంగా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ భారీగా వస్తుందని మేము అంచనా వేస్తున్నాం. ఈ సందర్భంగా నేను గూడూరు ప్రజలకు చేసేటటువంటి విన్నపం ఒకటే, దయచేసి గడిచిన 5 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి పాలనని గుర్తుపెట్టుకుని మరి మన మిత్రపక్షాల అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే మన గూడూరు అభివృద్ధి, పురోభివృద్ధి మరి కూటమి పక్షాల అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ విజయంతోనే సాధ్యపడుతుందని నేను భావిస్తున్నాను. గత 5 ఏళ్లుగా అభివృద్ధి పడకేసింది. కాబట్టి దయచేసి మీకు అన్ని వివరాలు ఇప్పుడు నేను పలు సందర్భాల్లో మాట్లాడడం దానివల్ల ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. దయచేసి అందరూ కూడా రాబోయే 13వ తారీఖు ఎలక్షన్లలో సైకిల్ గుర్తు మీద ఓటేసి మా మిత్రుడిని పాసం సునీల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా గూడూరు నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. నేను స్థానికుడిని, నిమ్మ వ్యాపారస్తులు తనను పేరు పెట్టి పిలిచినా పలికేవాడినని, పట్టణ అభివృద్ధికి పాటుపడే తనను మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం స్థానంలో తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న తనను గెలిపించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ నిమ్మకాయల వ్యాపారస్తుల మరియు కార్మికులను విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని బాలాజీ లెమన్ మార్కెట్లో సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణ పరిధిలోని బాలాజీ లెమన్ మార్కెట్ లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిమ్మ మార్కెట్ లోని వ్యాపారస్తులను కలిసి మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను గూడూరు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాటి నుండి పలువురు నిమ్మ వ్యాపారస్తులు తనకు అండగా ఉంటూ ఆశీర్వాదాలు అందించారని గుర్తు చేశారు. స్థానికుడైన తనను గెలిపించాలని, నిమ్మ మార్కెట్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ఆయన వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేదు ఇచ్చింది తీసుకోండి. అందరూ సాయం చేయండి అన్న సైకిల్ మధ్య చూడు లాగే అన్న అటు తిరగండి అన్న వచ్చారు. నమ్మకాలు పోతే
సర్లే ఉన్నా చాలా అది సార్ రాబోయే 13వ తారీఖు సైకిల్ గుర్తు మీద ఓటేసి సోదరుడు పాసం సునీల్ కుమార్ గారిని భారీ మెజార్టీ గెలిపించాల్సిన ఆశ. సాయంత్రం నేను సైకిల్ గుర్తు కానీ అర్జున్ ఓకే తమ్ముడు కొడుకు లేక కదా సాయంత్రం నేను సైకిల్ మర్చిపోతున్నాం. ఏ ఊరైనా సరే సైకిల్ కుట్టాము. కొట్టనా కొట్టనే మాక అడిగారు బాగా అలా చాలా బాగా బాగుందా ఈ డబ్బులు ఇవ్వాలా మీ గుట్లో వస్తున్నా సాయం చేయండి. ఏంటి అలా సైకిల్ కుడుతున్నా. సైకిల్ కుట్టు ఎక్కువ సైకిల్ కుడుతున్నా. అమర్నాథ్ రెడ్డి సార్. ఓకే ఓకే పరండే బాగున్నావా? రాదని ఎట్లుండా చెప్పన్నా. నమస్తే నమస్తే నమస్తే. మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు. మధు
సైకిల్ చూస్తే రాదా అన్ని తినాలి అనుకో జనసేన అవునా అవునంతా మనం ఉంటేనైనా రారా డిగ్రీనా సార్ మళ్ళీ పుట్టాడు కొడుకోవాలి వెళ్ళిపోతాం ₹102 పేపర్లు వేసినారు పేరు జిల్లాలో వేసినారు కొనుగోలు చేశారు అన్న చెప్పా సరేనా సరేనా అలాగన్నా సరే అన్న అలాగన్నా అటు కదా ఫోటో కొట్టి ఇబ్బంది బ్రదర్ ఇల్లనా హాయిగాడు అరే ఈరోజు పెద్దలు నేను ఎప్పటి నుంచో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి నేను ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసిన నన్ను ఎంతో ఆప్యాయంగా ఈరోజు కూడా సొంత మనిషిలాగా చూసుకునే పెద్ద ఆయన సిద్ధారెడ్డి గారికి, అలాగే మా అన్న పెంచన్న గారికి, అలాగే రెండోటి మా మస్తానాయుడు గారు, రమణ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు నన్ను నిమ్మకాయల వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతి కొట్టుకెళ్ళి ఓట్లను అభ్యర్థించాం, సైకిల్ గుర్తు కొట్టేయమని చెప్పి అడిగాం. అందరూ కూడా హార్ట్ఫుల్గా ఉన్నారు. అలాగే మాకు సంబంధించినటువంటి మా ఇంటి సంబంధికులు ఇక్కడ ముఠా కూలీలు అందరూ కూడా ఇక్కడ మా ఊళ్ళంతా ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడికి ఓటేస్తామని చెప్పి
నమ్మకంగా చెప్తున్నారు అందరూ కూడా. చాలా సంతోషం, స్పందన బ్రహ్మాండంగా ఉంది. అంటే మా వాళ్ళు చెప్పింది అనుకుంటే మా నిమ్మకాయల వ్యాపారస్తులకి నేను స్థానికుడిని, నేను లోకలు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవాడిని. నన్ను సునీల్ అని పిలవచ్చు, వేరే వాళ్ళని అయితే సార్ అని పిలవాలా, సునీల్ కావాలా సార్ కావాలా మీరే తెలుసుకోమని చెప్పి అందరినీ అడుగుతున్నా. సునీల్ కుమార్ మీ ఇంటి బిడ్డ, అవతల ఈ ఊరు కాదు, ఇక్కడ ఎవరికి తెలియదు, ఊరు హద్దులే తెలియదు. కాబట్టి గతంలో అనుభవించాం, మళ్ళీ కూడా అనుభవించే పరిస్థితి రాకూడదని చెప్పి నేను తెలియజేస్తూ అందరూ కూడా దయచేసి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాల్సిన కోరుతున్నాం. అలాగే గుర్తు కమలం గుర్తు కూడా ఓటేసి కమలం ఒకటి సైకిల్ ఒకటి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాల ద్వారా తెలుగుదేశం పార్టీ మహిళల పక్షపాతిగా నిలిచిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని అడవి కాలనీలో ఆమె భర్త సునీల్ కుమార్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అడవి కాలనీలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తన భర్త సునీల్ కుమార్ ను గెలిపించాలని ప్రజలను కోరుతూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజల సంక్షేమం కోసం మరియు మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచే విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించడం జరిగిందని మహిళలకు ఆమె వివరించారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని, కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకపోవడంతో ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే స్థానికులకు తాను ఇచ్చిన వాగ్దానాలను తన భర్త అయినటువంటి సునీల్ కుమార్ ద్వారా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జాతీయ కొద్ది సైడ్ కాదు. తమ్ముడు పక్కొచ్చి అవ్వ ఫస్ట్ 30 చూడండి మేడం ఇచ్చింది కూడా అప్పుడే చంద్రబాబు నాయుడు 200 నుంచి 3000 చేశాం, 4000. అందువల్ల మీరు మిస్ తప్పకుండా సైకిల్ గుర్తు 3వ నెంబర్ గుర్తు. అడవి గాలి కూడా ప్రచారం చేస్తుంటుంది. పంపించాను, పంపించలేదు. అమ్మాయిని కూడా పిలువ
కొద్ది సైడ్ రమ్మా కొద్ది సైడ్ రమ్మా బంతి బాల మేము మళ్ళీ పోయి చెక్ ఇచ్చేది అడవి కాలనీ ప్రచారము ప్రారంభించడం జరిగింది. సగము తిరగడం కూడా జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మ మహిళలందరూ ఇక్కడ ఉన్నారు, మాతో పాటే ఉన్నారు మీరందరూ కూడా. ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అమ్మ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వస్తే మీకు కొన్ని పథకాలను కూడా తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పెరిగినటువంటి ధరలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలను మన ముందు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు మనకు ధరలు ఎక్కువగా పెరిగిపోయినాయా లేదమ్మా? చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. పప్పు ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, చక్కెర ధర పెరిగింది, బియ్యం ధర పెరిగింది, అన్ని రకాలుగా అన్నీ పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు 3 సార్లు పెంచడం జరిగింది. కరెంటు బిల్లులు 3 సార్లు పెంచడం జరిగింది. కరెంటు బిల్లులు 9 సార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచడం జరిగింది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్యాస్ ధర అయితే డబుల్ అయిపోయింది. ఈ విధంగా ఎన్నో అన్ని ముక్కల భాగం పెరిగినటువంటి పరిస్థితిలో సాధారణ మధ్యతరగతి పేద కుటుంబాలు, మనం అందరం పేద కుటుంబాలము, సాధారణ కుటుంబాలము, అవునా కాదమ్మా? ఏదో రోజు తెచ్చుకోవడము తినడము అదే మన బతుకులు కదా. అటువంటి జీవనం మనం చేస్తూ ఈ అధిక ధరలను భరించలేనటువంటి స్థితిలో ఈ రోజు ఉన్నాం మనం. ఇవన్నీ గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కొన్ని పథకాలను మన ముందు తీసుకురావడం జరిగింది. అవేంటంటే అమ్మా ముఖ్యంగా ఆడబిడ్డలకి 18 సంవత్సరాలు నిండినటువంటి అందరు గుర్తుపెట్టుకోండి, అందరూ ఆలోచించండి. ఇది ఊరికే మాత్రం అనుకోబాకండి. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెలకి గుర్తుపెట్టుకోండి అమ్మా. గెలిచిన వెంటనే బాబు గారు వచ్చిన వెంటనే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన ఇంట్లో బిడ్డలు ఉన్నారమ్మా? చదువుకునే బిడ్డలు ఉన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడమ్మా? చదువుకుని అందరికి ఇస్తానన్నా లేదా? అమ్మఒడే ఇచ్చాడా? ఇవ్వలేదు కదా, ఒకరికే ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, బాబు గారు వచ్చిన వెంటనే ఎంతమంది ఉంటే ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది బిడ్డలున్నా మన ఇంటి పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఉండి మన బిడ్డల్ని చదివిస్తానని చెప్పాడమ్మా. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు లెక్కన ప్రతి ఒక్కొక్క బిడ్డకి, అంటే ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మా ఆర్టీసీ ధరలు పెరిగిపోయినాయి కదా. ఆర్టీసీ ధరలు పెరిగే ఉద్దేశంతో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మనం ఎక్కడికి పోవాలన్నా ఉచితంగా బస్సులో వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఇస్తారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు నాకు తెలిసినంత వరకు సంవత్సరానికి మనకు సరిపోతాయి. ఇంక ఎక్స్ట్రా ఉంటే ఒకటేమైనా అవుతుందేమో మనం ఎక్కువ వాడుకుంటే తప్ప. మన గ్యాస్ కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఇంక ఉండదు. 5 సంవత్సరాలు మనకి ఇంకా గ్యాస్ కొనుక్కునే అవకాశం ఉండదు. మనం ఫ్రీగా మన గ్యాస్ ఉపయోగించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని పలు సచివాలయ వాలంటీర్లు ముఖమ్మడిగా రాజీనామాలు చేశారు. వాకాడు 1వ సచివాలయంలో 18 మంది, 2వ సచివాలయంలో 19 మంది, బాలిరెడ్డి పాలెం సచివాలయంలో 17 మంది, నెల్లిపూడి సచివాలయంలో 8 మంది, జమీన్ కొత్తపాలెం సచివాలయంలో 16 మంది, నిడిగుర్తి సచివాలయంలో 20 మంది, కొండూరు సచివాలయంలో 5 మంది వంతున ఒకేసారి 103 మంది రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను ఆయా పంచాయతీ కార్యదర్శులకు అందజేసినట్లు మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈరోజు 4/5/2024 తేదీ సాయంత్రంతో వాకాడు మండలంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న కొన్ని సచివాలయాలకు సంబంధించి వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలు సమర్పించారు. ఆ రాజీనామాలు బేస్ చేసుకొని కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని 4/5/2024 సాయంత్రంతో వారి రాజీనామాలను ఆమోదించడమైంది. వాకాడ 1 సచివాలయానికి వచ్చి 18 మంది, వాకాడ 2 సచివాలయానికి వచ్చి 19 మంది, బాలిరెడ్డిపాలెం సచివాలయానికి వచ్చి 17 మంది,
నెల్లిపూడి సచివాలయంలో 8 మంది, జమీన్ కొత్తపాలెం సచివాలయంలో 16 మంది, నిడికుర్తి సచివాలయంలో 20 మంది, కొండూరు సచివాలయంలో అనగా వాల్మేడ్ పంచాయతీలో 5 మంది రాజీనామా చేయడం, మొత్తం 103 మంది వాలంటీర్లు ఈరోజు సాయంత్రంతో రాజీనామా చేశారు. వారి రాజీనామాలన్నింటినీ ఆమోదించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొక్కుపాడు పంచాయతీలో టీడీపీ ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన. హాజరైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు అధికారులతో ఏఎస్పీ సమావేశం. హాజరైన ఎస్ఈబీ అడిషనల్ ఏఎస్పీ రాజేందర్. వాకాడు మండలంలోని పలు సచివాలయ ముక్కుమ్మడిగా రాజీనామాలు చేసిన వాలంటీర్లు. ఒకేసారి 103 మంది రాజీనామా. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి. నమస్కారం.